కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో దీపకు ఫోన్ చేసిన పారు నీ సవతి గురించి ఏం ఆలోచించావని అడుగుతుంది. దీప కాస్త కోపంగా రియాక్ట్ అయితే నువ్వు ఊరుకుంటే జరిగేది అదే అని అంటుంది పారు. మరి ఏం చేద్దామంటాడు కార్తీక్. ముందు ఎలాగోలా జ్యోత్స్నకు పెళ్లి చేసి పంపించి దాని పీడ వదిలించుకో అంటుంది పారు. సరే అయితే రేపు దీప కోసం ఒక చీర కొను అంటాడు కార్తీక్. నేను చెప్పిన దానికి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా అంటుంది పారు. ఉంది. జ్యోత్స్న మనసులో ఉన్న మాట అందరికీ తెలియాలంటే నువ్వు దీప కోసం చీర తీసుకో. ఆ తర్వాత అది జ్యోత్స్నకు తెలిసేలా చెయ్యి. దాని తర్వాత కదా నేను నడిపిస్తాను అంటాడు కార్తీక్. నువ్వేదో గట్టిగానే ప్లాన్ చేశావు, సరే మనవడా అని ఫోన్ కట్ చేస్తుంది పారు. మరుసటి రోజు తన ఫ్రెండ్ కూతురి కోసం బొమ్మలు కొనడానికి వెళ్తుంది జ్యోత్స్న. అక్కడ ఒక కపుల్ బొమ్మ చూస్తుంది. అది కావాలని షాప్ ఓనర్ ని అడిగితే వేరే వాళ్ళు తీసుకున్నారని చెబుతాడు. అప్పుడే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. ఈ గిఫ్ట్ నాకు కావాలి అని అతడిని జ్యోత్స్న అడిగితే నేను ఇవ్వను అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. బొమ్మ ధర కంటే 10,000 ఎక్కువ ఇస్తాను అంటుంది జ్యోత్స్న. 1,00,000 ఇచ్చినా ఇవ్వను అంటాడు అతను. బోడి బొమ్మ కోసం ఇంత బిల్డప్ ఇస్తున్నావు అంటుంది జ్యోత్స్న. మనది కాని దాని మీద ఆశపడి మనసు పాడు చేసుకోకు అని చెప్పి వెళ్లిపోతాడు అతను. జ్యోత్స్న కూడా కోపంగా వెళ్లిపోతుంది. మరోవైపు కొత్త చీరతో జ్యోత్స్న ముందుకు వస్తుంది పారు. ఈ చీర కట్టుకుంటే దీప ఎంత బాగుంటుందో అంటుంది. ఏంటి ఆ చీర కదా అని అడుగుతుంది జ్యోత్స్న. నేను దీప కోసం చీర కొనాలి అనుకున్నాను. ఆన్లైన్ లో చూస్తే ఈ చీర నాకు బాగా నచ్చింది. కార్తీక్ కి చూపించాను, సూపర్ గా ఉంది అన్నాడు. కార్తీక్ కి నచ్చిన చీర తన చేతుల మీదుగా దీపకు ఇస్తే ఎంత బాగుంటుందో అంటుంది పారు. వెంటనే చీరను లాక్కుంటుంది జ్యోత్స్న. ఇది నా చీర, దీన్ని కట్టుకొని దీపకు ఎలా షాక్ ఇస్తానో చూడు అంటుంది జ్యోత్స్న. కార్తీక్ ప్లాన్ సక్సెస్ అయిందని మనసులో అనుకుంటుంది పారు. కార్తీక్ దీప ఇంటికి రాగానే ప్లాన్ సక్సెస్ అయిందని చెబుతుంది. అంతలో శివన్నారాయణ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు. జ్యోత్స్నకు మంచి సంబంధం చూశామని చెప్పాను కదా, అతను ఈ రోజు వస్తున్నాడని చెబుతాడు కార్తీక్. అబ్బాయి ఎవరు, పెళ్లి తర్వాత ఇక్కడే ఉండాలని చెప్పావా అని అడుగుతుంది సుమిత్ర. ముందు పెళ్లి కానివ్వు, తర్వాత చూద్దామంటాడు కార్తీక్. ఇంతలో ఒక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. అతనే పెళ్లి కొడుకు అని కార్తీక్ పరిచయం చేస్తాడు. ఆ తర్వాత అందరూ అతనితో మాట్లాడతారు. జ్యోత్స్ను తీసుకురమ్మని పారు దీపలతో చెబుతాడు కార్తీక్. చీర కట్టుకొని రెడీ అవుతుంటుంది జ్యోత్స్న. దీపా పారు వెళ్తారు. నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని కోపంగా అంటుంది దీప. త్వరలో బావను కూడా కట్టుకోబోతున్నాను అంటుంది జ్యోత్స్న. చీర ఇస్తావా లేదా అని అడుగుతుంది దీప. ఇవ్వను అంటుంది జ్యోత్స్న. సరే, నువ్వు ఈ చీరతో కార్తీక్ ముందుకు వెళ్లకు, వాడు నన్ను తిడతాడు అని అంటుంది పారు. ఖచ్చితంగా వెళ్తాను అని హాల్లోకి వెళ్తుంది జ్యోత్స్న. నవ్వుకుంటూ వెనకాలే దీపా పారు కూడా వెళతారు. జో చీరలో రావడం చూసి సంతోషపడుతుంది సుమిత్ర. జ్యోత్స్న కార్తీక్ ని చూస్తుంటే నీకో సర్ప్రైజ్ అని పక్కకు జరిగి పెళ్లి కొడుకును చూపిస్తాడు కార్తీక్. ఇతనెవరు అని అడుగుతుంది జ్యోత్స్న. మా బాబే నాకు కాబోయే భర్తను చూస్తాడని నా భుజాలపై పెద్ద భారాన్ని పెట్టావు కదా, ఇదిగో చూశాను అంటాడు కార్తీక్. షాక్ అవుతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసిపోతుంది.